తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై విపక్షాలు వగ్గుమంటున్నాయి. ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన తరపున ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాధాకరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లించి పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు ప్రతి దశపైన విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ అనేక సందేహాలున్నాయి. విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసి నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలి. జీవితం చాలా విలువైనది. ఈ ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుంది. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. ఇన్ని తప్పుదారుకు కారణమైన బోర్డు అధికారులు సాఫ్ట్వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయం విచారణకు ఆదేశించాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.